చంద్రబాబు వ్యవహార శైలితో పాటు ప్రకటనలు చూస్తుంటే పథకాల అమలుపై అనుమానాలు కలుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు సమీపిస్తోంది. అసెంబ్లీ లోపల బయట శ్వేతపత్రాల విడుదలతో వైసీపీ వైఫల్యాలను చంద్రబాబు ఎండగట్టే పనిలో పడ్డారు. రాష్ట్రం దివాలా అంచున ఉందని, దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం వడ్డీలు కట్టడానికి సరిపోతుందని చంద్రబాబు చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో ప్రజలను ముందుగానే అలర్ట్ చేసి పథకాలు అమలు చేయలేనని, ఒకవేళ అమలు చేసిన ఆంక్షలు ఉంటాయని సంకేతాలు పంపుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. చెప్పినట్టుగానే నవరత్నాలను అమలు చేసి చూపించారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించగలిగారు. కానీ చంద్రబాబు అంతకు మించి అనేసరికి ప్రజలు ఆయనకు ఈసారి ఛాన్స్ ఇచ్చారు. సంక్షేమ పథకాలు ఆశించిన వారితో పాటు జగన్ హయాంలో అభివృద్ధి లేదని భావించిన వారు ఏకపక్షంగా మద్దతు తెలిపారు. అందుకే టీడీపీ కూటమి మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే చంద్రబాబు తన మార్కు అభివృద్ధి వైపే దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాల విషయంలో జాప్యం చేస్తున్నారు. రాష్ట్రంలో సంపద సృష్టించి ఆదాయం పెంచుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దానిని పేదలకు పంచుతానని కూడా ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులో ఉందని కొత్త పల్లవి అందుకున్నారు. అయితే సంక్షేమ పథకాలు అందిస్తారని చెప్పడంతో ఎంతో నమ్మకంతో ప్రజలున్నారు. కానీ గత కొన్ని రోజులుగా సీఎం చంద్రబాబు ప్రకటనలు చూస్తుంటే భిన్నంగా ఉన్నాయి. దీంతో ఒక్క రకమైన అయోమయ పరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాల అమలుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారని, తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి మోసం చేశారని ప్రజలు మండిపడుతున్నారు. నిన్న చేసిన ప్రకటనతో చంద్రబాబు చేతులెత్తేసినట్టేనని అర్థమవుతోంది. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఈరోజు ఎంతో ఆశగా వచ్చాను అన్ని అనౌన్స్ చేయాలని. అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం. కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను, 2 నెలలుగా చూస్తున్నాను. అన్ని శాఖలు సమీక్షలు చేశాను. అసెంబ్లీ అయ్యింది. కానీ ఈరోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది. మామూలు కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలు కట్టాలి. ఆదాయాన్ని పెంచకపోతే మనకొచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు. అంటే పెను సవాళ్లున్నాయి. కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.